ఈ వెబినార్ సెషన్లో జాయిన్ చేసిన అందరికీ నమస్కారం. నేను స్నేహ, ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ జోహో బుక్స్ టీమ్. సో ఈ వెబినార్లో మనం ఏం చూడబోతున్నామైతే కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ జోహో బుక్స్. సో జోహో బుక్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ అకౌంటింగ్ సొల్యూషన్. సో ఈ జోహో బుక్స్లో మీ అకౌంటింగ్ రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు కంప్లీట్గా ఇక్కడనే చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ జోహో బుక్స్లో లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని గ్రీట్ చేసే ఈ పేజ్ డాష్ బోర్డ్ అంటాము. ఈ డాష్ బోర్డ్లో టోటల్ రిసీవబుల్స్, టోటల్ పేయబుల్స్, క్యాష్ ఫ్లో ఎంత ఉంది, అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, టాప్ ఎక్స్పెన్సెస్ ఏమో మనం చేసాము, ప్రాజెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్, బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్ తన డీటెయిల్స్, ఇవన్నీ మనం ఈ పేజ్లోనే చెక్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ వి స్టార్ట్ మన ఆర్గనైజేషన్ని సెటప్ చేయాలి. దానికి సెట్టింగ్స్ రావాలి. సెట్టింగ్స్కి కింద ఆర్గనైజేషన్ అనే సెక్షన్లో ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన ఆర్గనైజేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కాన్ఫిగర్ చేయాలి. సచ్ యాజ్ మన ఆర్గనైజేషన్ లోగో, మన ఆర్గనైజేషన్ పేరు, మనం ఏం టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాము, మన అడ్రస్, మన కాంటాక్ట్ పర్సన్ ఎవరు, ప్రైమరీ కాంటాక్ట్ ఎవరు, అండ్ ఏం ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతున్నాము, రిపోర్ట్ బేసిస్, లాంగ్వేజ్, అండ్ డేట్ ఫార్మెట్ ఏమి, కంపెనీ ఐడి ఆర్ ట్యాక్స్ ఐడి, అండ్ ఎనీ అదర్ అడిషనల్ ఫీల్డ్ ఏమైనా కవర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేయాలి. సో వన్స్ మనం ఆర్గనైజేషన్ ప్రొఫైల్ని కాన్ఫిగర్ చేసినాక మన జిఎస్టిఐన్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేయాలి. అది ట్యాక్సెస్కి కింద ఉంటుంది. ఇక్కడ మనం కొత్తగా ఒక జిఎస్టిఐన్ నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఒక జిఎస్టిఐన్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు మన జిఎస్టిఐన్ నెంబర్, మన బిజినెస్ లీగల్ నేమ్, మన బిజినెస్ ట్రేడ్ నేమ్, ఎప్పుడు మనం జిఎస్టిఐన్కి రిజిస్టర్ అయ్యాము, అండ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్లో రివర్స్ ఛార్జ్ ఏమైనా ఉన్నాయా, సేల్స్ ఆర్ ఓవర్సీస్ ట్రేడింగ్లో మన బిజినెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ మనం కాన్ఫిగర్ చేసి సేవ్ చేయాలి. సో మీరు జోహో బుక్స్ నుంచి జిఎస్టీ ఫైలింగ్ చేసుకోవాలైతే జోహో బుక్స్ అనేది ఒక జిఎస్టీ సువిధా ప్రొవైడర్, విచ్ మీన్స్ మనం జోహో బుక్స్ నుంచి జిఎస్టీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు జిఎస్టీ రిటర్న్స్ని బుక్స్ నుంచి ఫైల్ చేయాలనుకుంటే మీరు ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ ఈ పేజ్ని కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ జిఎస్టిఐన్ యూజర్ నేమ్ అనే సెక్షన్కి కింద మీరు ఏం యూజర్ డీటెయిల్స్ని పెట్టి యూజర్ నేమ్ అండ్ ద పాస్వర్డ్ ఏం యూజ్ చేస్తున్నారో ఆ యూజర్ నేమ్ని మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ మనం జిఎస్టిఐన్ నంబర్ని ఇక్కడ రాయకూడదు, జిఎస్టిఐన్ యూజర్ నేమ్ని ఇక్కడ మనం రాయాలి. అనగా మన రిపోర్టింగ్ పీరియడ్, వెదర్ మనం క్వార్టర్లీగా రిపోర్ట్ చేస్తున్నామా లేదు అయితే మంత్లీగా రిపోర్ట్ చేస్తున్నామా అనేసి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. అనగా జనరేట్ ఫస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఫ్రమ్ అనే ఈ సెక్షన్కి కింద మీరు జోహో బుక్స్ నుంచి ఎప్పుడులో నుంచి మన జిఎస్టీ రిటర్న్స్ని ఫైల్ చేయబోతున్నామో ఆ డేట్ని మీరు ఇక్కడ పెట్టాలి. అండ్ లేటర్ అప్రూవల్, ఇఫ్ ఇన్ కేస్ మీ ఆర్గనైజేషన్లో మీరు లేకుండా ద అడ్మిన్ లేకుండా వేరెవరైనా జిఎస్టీ రిటర్న్స్ని సబ్మిట్ చేస్తారు. అండ్ వన్స్ అడ్మిన్ అనేవారు అప్రూవ్ చేసినాక జిఎస్టీ రిటర్న్స్ని ఫైల్ చేయాలనుకుంటే మీరు ఈ అప్రూవల్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే ఎవరంతా అప్రూవ్ చేయాలనో వాళ్ళని అందరినీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయినాక సేవ్ చేసుకోండి. జిఎస్టీ రిలేటెడ్ డేటా అన్నీ మనం కాన్ఫిగర్ చేసినాక మనం జోహో బుక్స్లో ఇఫ్ ఇన్ కేస్ మీ బ్రాంచ్ ఏవైనా ఉండింది అయితే, మీ ఆర్గనైజేషన్కి మల్టిపుల్ బ్రాంచెస్ ఉండింది అయితేను, లేదు మల్టిపుల్ బ్రాంచెస్లోనే ఇది మన 2 కేసెస్లో చూసుకోవచ్చు. మల్టిపుల్ బ్రాంచెస్ విత్ సేమ్ జిఎస్టీ అయినా లేదు మల్టిపుల్ బ్రాంచెస్ విత్ డిఫరెంట్ జిఎస్టీ అయినా అనేసి. ఇది వచ్చి డిఫరెంట్ జిఎస్టీ అని కాబట్టి మనం ఆల్రెడీ చూసినట్టు ట్యాక్సెస్ అనే సెక్షన్కి కింద మనం ఇంకొక జిఎస్టీ నెంబర్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్. లేదు ఒకే జిఎస్టీ నెంబర్ అంటే మనం ఆర్గనైజేషన్ అనే సెక్షన్కి కింద బ్రాంచెస్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బ్రాంచ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అయితే మన బ్రాంచ్ పేరు, బ్రాంచ్కి అడ్రస్, ప్రైమరీ కాంటాక్ట్ ఎవరో వారు, అండ్ ఏం జిఎస్టీ నంబర్కి సంబంధించిన బ్రాంచ్ ఇది, అండ్ ట్రాన్సాక్షన్ సిరీస్ ఏమో అనేసి అన్నీ మనం సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఒక కొత్త బ్రాంచ్ అనేది మన జోహో బుక్స్లో యాడ్ అయిపోతుంది. ఇవన్నీ అయినాక మనం ఐటమ్స్ అనేదాన్ని క్రియేట్ చేయాలి. ఐటమ్స్ అనే సెక్షన్కి కింద మనం ఐటమ్ని డైరెక్ట్గా జోహో బుక్స్లోనూ క్రియేట్ చేయొచ్చు. లేదు అయితే ఇక్కడ 3 డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంపోర్ట్ ఐటమ్స్ అనే ఆప్షన్లో శాంపుల్ ఫైల్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ శాంపుల్ ఫైల్ మీ డేటాని మీరు జోహో బుక్స్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు అయితే మీరు డైరెక్ట్గా ఒక ఐటమ్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో ఒక ఐటమ్ని క్రియేట్ చేసేకి ఐటమ్స్ మాడ్యూల్కి కింద ఐటమ్స్ని క్లిక్ చేసి ప్లస్ న్యూ అనేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అయితే ఐటమ్ క్రియేషన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసే ఐటమ్ ఒక గూడ్సా లేదు ఒక సర్వీసెసా అనేసి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. చేసినాక ఆ ఐటమ్కి పేరు పెట్టండి. అండ్ అనగా SKU అయితే స్టాక్ కీపింగ్ యూనిట్,
మనం డూప్లికేట్ ఐటమ్స్ ఏవైనా క్రియేట్ చేస్తున్నామైతే ఈ స్టాక్ కీపింగ్ యూనిట్ అనేది మ్యాండేటరీ. అనగా యూనిట్. సో ఈ ఐటెంని మనం బాక్స్లో కన్సిడర్ చేస్తున్నామా, పీస్లో కన్సిడర్ చేస్తున్నామా, సెంటీమీటర్స్లో కన్సిడర్ చేస్తున్నామా, ఇలాగే యూనిట్ అనేది కాన్ఫిగర్ చేసుకోవాలి. అనగా HSN కోడ్. ఇన్ కేస్ మనం GST రిజిస్టర్డ్ బిజినెస్ అయితే మనం ట్రాన్సాక్షన్లో ఇంక్లూడ్ చేసే ఐటమ్స్ అన్నిటికీను HSN కోడ్ అనేది మ్యాండేటరీ. ఇది గూడ్స్ అయితే. ఇన్ కేస్ సర్వ్స్ అయితే దానికి మనం SAC కోడ్ అనేది రాయాలి. ఇక్కడ ఒక సర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి అయితేనే మీ ఐటెంకి సంబంధించిన డిస్క్రిప్షన్ని మీరు ఇక్కడ రాస్తేనే HSN కోడ్ అనేది ఆటోమేటిక్గానే ఇక్కడ లిస్ట్ అవుతుంది. సో మనం వన్స్ వ్యాలిడేట్ చేసి దాన్ని ఇక్కడ మనం రాసుకోవచ్చు. అనగా ట్యాక్స్ ప్రిఫరెన్స్. సో మనం క్రియేట్ చేసే ఐటెం ట్యాక్సబులా, నాన్ ట్యాక్సబులా, అవుట్ ఆఫ్ స్కోపా, లేదా నాన్ GST సప్లై అనేసి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అనగా సేల్స్ అండ్ పర్చేస్ ఇన్ఫర్మేషన్. ఈ ఐటెంని మనం ఏం రేట్లో సేల్ చేయబోతున్నామో అండ్ ఏం అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, అనగా ఏం రేట్లో పర్చేస్ చేయబోతున్నాము, ఏం అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం. డిఫాల్ట్ ట్యాక్స్ రేట్ ఈ ఐటెంకి ఏమైనా స్పెసిఫిక్గా ఉంది అయితేను మనం దాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఇది ఒక గూడ్స్ ఐటమ్ అయితే ఈ గూడ్స్ ఐటెంకి మనం ఇన్వెంటరీ అనేది జోహో బుక్స్లో ట్రాక్ చేయొచ్చు. ఈ ఇన్వెంటరీ అనేది ట్రాక్ చేయాలైతే ఫస్ట్ మనం దానికి ఇన్వెంటరీ అకౌంట్ ఏమో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓపెనింగ్ స్టాక్ రేట్ పర్ యూనిట్ ఎంత ఉంది, ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది ఏమిటంటే మనం జోహో బుక్స్ని స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అది ఓపెనింగ్ స్టాక్ అనేసి చెప్తాం. ఆ వాల్యూని మనం ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అనే దానిలో రాసుకోవచ్చు. రీఆర్డర్ పాయింట్. ఈ రీఆర్డర్ పాయింట్ ఏమిటంటే మనం స్టాక్ ఇంత రేట్ ఇంత వాల్యూ అనే వచ్చినాక మనకి రీఆర్డర్కి నోటిఫికేషన్ రావాలి అనేసి మనం ఈ రీఆర్డర్ పాయింట్ బేస్ చేసి ఒక నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఒక ఐటెంని క్రియేట్ చేసేయండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఈ ఐటెంని క్రియేట్ చేసినాక మనం జోహో బుక్స్లో లిస్ట్ అంటే ఏమనేసి చూస్తాం. సో ఈ ప్రైస్ లిస్ట్ అనేది మనం మన ఐటెంకి మన ట్రాన్సాక్షన్స్లో ఇంక్లూడ్ చేసే ఐటెంకి మార్క్ అప్ వాల్యూ ఇవ్వాలన్నా లేదైతే మార్క్ డౌన్ వాల్యూ ఇవ్వాలన్నా అనేసి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ లిస్ట్ మనం ట్రాన్సాక్షన్ లెవెల్లో అప్లై చేయొచ్చు. అది సేల్స్కి ఉండొచ్చు, లేదు పర్చేసెస్కి ఉండొచ్చు, మొత్తం ఐటమ్స్కి ఉండొచ్చు, లేదు ఇండివిజువల్ ఐటమ్స్కి మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు. సో వన్స్ ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసినాక సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ లిస్ట్ని మన కాంటాక్ట్ లెవెల్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన దగ్గర ఆల్రెడీ ప్రైస్ లిస్ట్ రిలేటెడ్ డేటా మనం ఎక్కడైనా పెట్టుకుంటే అయితేను దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్. సో బేసిక్గానే జోహో బుక్స్లో మనం ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు పాస్ చేస్తున్నాం అయితే మన ట్రాన్సాక్షన్స్, మన గూడ్స్ అన్నీను సేల్స్ ఆర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ వల్లనే ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి కేసెస్లో లేకుండా సేల్స్ ట్రాన్సాక్షను మనం రాయొద్దు, లేదు పర్చేస్ ట్రాన్సాక్షన్స్ మనం రాయొద్దు అయితేను అలాంటి కేసెస్లో ఏవైనా ఇన్వెంటరీ లెవెల్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది అయితే మనం ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. దానికి ఐటమ్స్ అనే మాడ్యూల్కి కింద ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పైగా ప్లస్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మనం మోడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ వచ్చి క్వాంటిటీ అడ్జస్ట్మెంటా లేదు వాల్యూ అడ్జస్ట్మెంటా అనేసి సెలెక్ట్ చేసుకోండి. రెఫరెన్స్ నెంబర్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు, డేటు, అకౌంట్ అండ్ ఏం రీజన్ కోసం మనం దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాం అనేసి రాసుకోవచ్చు. మనకి ఇక్కడ లిస్ట్ అయిన రీజన్ లేకుండా కొత్త రీజన్స్ ఏవైనా ఉంటే కూడా మేనేజ్ రీజన్ అనే సెక్షన్కి కింద మనం ఒక కొత్త రీజన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమి బ్రాంచు, డిస్క్రిప్షన్ అండ్ ఐటమ్ డీటెయిల్స్. సో ఐటమ్ని సెలెక్ట్ చేసినాక క్వాంటిటీ అవైలబుల్ ఎంత ఉందో అదే చూపిస్తుంది అండ్ న్యూ క్వాంటిటీ ఆన్ హ్యాండ్ ఎంత ఉందో మనం దాన్ని అప్డేట్ చేస్తే క్వాంటిటీ అడ్జస్టెడ్ ఎంత అనేసి లిస్ట్ అవుతుంది. సో కన్వర్ట్ టు అడ్జస్టెడ్ అనేసి ఇస్తే ఈ వాల్యూస్ అన్ని మనకి అడ్జస్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఐటమ్స్ మాడ్యూల్. అనగా బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ అనే మాడ్యూల్కి కింద మన బ్యాంక్ అండ్ మన క్రెడిట్ కార్డ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్స్ని యాడ్ చేసుకున్నాక ఆబ్వియస్గా మన అందరికీ తెలుసు బ్యాంకింగ్ రికన్సిలియేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అకౌంటింగ్. ఈ బ్యాంకింగ్ రికన్సిలియేషన్ అంటే ఏమి, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ మన అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉందా అనేసి మనం చూసేదానికే బ్యాంకింగ్ రికన్సిలియేషన్స్ అనేది మనం చేస్తాము. సో బ్యాంకింగ్ రికన్సిలియేషన్ మనం జోహో బుక్స్లో చేయాలి అయితే ఫస్ట్ మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ మనం కొండవాలి. మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని జోహో బుక్స్లో కొంచేదానికి 3 టైప్స్ ఉంది. ఒకటి ఆటోమేటిక్ బ్యాంక్ ఫీడ్స్. సో యార్డ్లీ అనే సర్వీస్ ప్రొవైడర్ మన దగ్గర ఉన్నారు.
వాళ్ళు వచ్చి మీ బ్యాంక్ నుంచి మీరు డైలీ చేసే ట్రాన్సాక్షన్స్ని అన్ని బ్యాంక్ నుంచి ఫెడ్ చేసి జోహో బుక్స్లో చూపిస్తారు. దానికి యాడ్ బ్యాంక్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే అయితే లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ కనిపిస్తుంది. ఇక్కడ కనెక్ట్ నౌ అనేసి ఇస్తే అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. వన్స్ మీరు దాన్ని అగ్రీ చేసినాక ప్రొసీడ్ ఇవ్వండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని సర్చ్ చేయండి. మీరు వన్స్ సర్చ్ చేసినాక ఇక్కడ లిస్ట్ అవుతుంది. సో మీ బ్యాంక్ క్రెడెన్షియల్స్ అన్నీ ఇస్తే అయితే అవన్నీ వ్యాలిడేట్ అవి కాన్ఫిగర్ అయిపోతుంది. కాన్ఫిగర్ అయినాక ఎవ్రీ 24 hours వన్స్ మీ బ్యాంక్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని జోహో బుక్స్లో ఫెచ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద వే. ఇంకొక వే వచ్చి మీరు మీ బ్యాంక్ అకౌంట్ని మాన్యువల్గా కూడా యాడ్ చేయొచ్చు. లెట్స్ సే మీరు మీ బ్యాంక్ పోర్టల్ నుంచి ట్రాన్సాక్షన్స్ని డౌన్లోడ్ చేసి ఆ డేటాని మీరు జోహో బుక్స్లో మీరే ఇంపోర్ట్ చేస్తున్నారైతే మీ బ్యాంక్ అకౌంట్ని మీరు మాన్యువల్గానే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు యాడ్ చేసేది వెదర్ ఇది ఒక బ్యాంకా లేదైతే క్రెడిట్ కార్డ్ అనేసి టైప్ చేసుకోండి. అండ్ అదర్ సచ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసినాక సేవ్ ఇవ్వండి. సో ఆల్రెడీ క్రియేట్ అయిన ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేసి చూస్తాం. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్కి కింద ఇక్కడ సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్స్ అండ్ ద ఫైల్ సైజ్ లిస్ట్ అయ్యి ఉంది. పీడిఎఫ్ ఫైల్స్లో కూడా మనం మీ ట్రాన్సాక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ట్రాన్సాక్షన్స్ని మీ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసి బ్యాంక్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసి మీరు దాన్ని ఇక్కడ పెట్టి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేస్తే అయితే అవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్కేటగరైజ్డ్ ట్రాన్సాక్షన్ అనే సెక్షన్కి కింద లిస్ట్ అవుతుంది. అన్కేటగరైజ్డ్ ట్రాన్సాక్షన్లో ఉండే ట్రాన్సాక్షన్స్ని మీరు కేటగరైజ్ ఆర్ మ్యాచ్ చేయాలి. సో మీరు కేటగరైజ్ ఆర్ మ్యాచ్ చేసినాక అవన్నీ ట్రాన్సాక్షన్స్ను మీరు ఫర్దర్గా రీకన్సిలియేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాంకింగ్ మాడ్యూల్ అనగా ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో మనం ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసినాక బ్యాంకింగ్ డేటాను మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసింది అనగా మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని రాయాలి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేదాన్ని రాసేదానికి ముందుగా మన అకౌంట్లో మీరు ఆల్రెడీ వేరే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏమైనా వాడుతున్నారు ఆర్ మీ డేటా అన్ని మీరు వేరే లెడ్జర్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నారు అయితేను దానికి మీరు ఆ డేటాని జోహో బుక్స్లో కొండవాలైతే ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కాన్ఫిగర్ చేయాలి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమిటంటే జోహో బుక్స్లోనే బై డిఫాల్ట్గానే మల్టిపుల్ అకౌంట్స్ అనేది లిస్ట్ అయ్యి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది లేకుండా మీకు వేరేమైనా అకౌంట్స్ కావాలైతేనే మీరు ఇక్కడ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ని యూస్ చేసి అకౌంట్ టైపు, అకౌంట్ పేరు, అకౌంట్కి ఏమైనా కోడ్ అండ్ డిస్క్రిప్షన్ ఏమైనా ఉన్నది అయితేను మీరు దాన్ని రాసి క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అయితేనే యూ క్యాన్ ఇంపోర్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఆప్షన్ యూస్ చేసి మీ డేటా అన్ని మీరు ఇక్కడ అకౌంట్స్ డేటా అన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయినాక మనం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన అకౌంట్కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాసుకోవాలి. దానికి సెట్టింగ్స్ వచ్చినాక ఆర్గనైజేషన్కి కింద ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఇస్తే అయితే ఒక్కొక్క సెక్షన్కి కిందను అసెట్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, బ్యాంక్ అకౌంట్లో ఎంత వాల్యూస్ ఉన్నాయి, లయబిలిటీ, ఈక్విటీ, ఇన్కమ్ ఇవన్నీ సెక్షన్స్కి కిందను డెబిట్ అండ్ క్రెడిట్ వాల్యూస్ ఎంతెంత ఉందో ఇవన్నీ మీరు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ పేజ్లో రాసుకోవచ్చు. ఈ మైగ్రేషన్ డేట్ అనేది ఏమిటంటే ఏ డేట్ నుంచి మీరు జోహో బుక్స్ని వాడుతున్నారో దానికి ముందుగా డేట్లో నుంచి మీరు ఇక్కడ వాల్యూస్ని పెట్టాలి. విచ్ మీన్స్ మీ ప్రీవియస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఏ డేట్లో మీరు లాస్ట్గా ట్రయల్ బ్యాలెన్స్ని రన్ చేశారో ఆ బ్యాలెన్సెస్ని ఆ డేట్లో ఇక్కడ పెట్టాలి. అండ్ బ్రాంచ్ వైజ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా మీరు జోహో బుక్స్లో రాసుకోవచ్చు. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ అయినాక మనం ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసాము, ఆర్గనైజేషన్ని సెట్ చేసేసాం, ట్యాక్సెస్ అన్నీ మనం కాన్ఫిగర్ చేసేసాం, బ్రాంచెస్ ఏమైనా ఉండింది అయితేనో మనం దాన్ని యాడ్ చేసేసాం, ఐటమ్స్ని యాడ్ చేసేసాం, ఇంకా మనం ట్రాన్సాక్షన్స్ని క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు. సో టు క్రియేట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ మనం కస్టమర్స్ని క్రియేట్ చేయాలి. సో సేల్స్ మాడ్యూల్కి కింద కస్టమర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొత్తగా ఒక కస్టమర్ని క్రియేట్ చేసేకి ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ తన బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం కాన్ఫిగర్ చేసేయచ్చు. వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ అన్నీ మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. వాళ్ళు ఏం కరెన్సీలో మనం ట్రాన్సాక్షన్ చేయబోతున్నామో ఆ కరెన్సీ కాన్ఫిగర్ చేయండి. ఇన్ కేస్ ఆ కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడే వాళ్ళకి ఏమైనా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటుంది అయితే ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. పేమెంట్ టర్మ్స్, ప్రైస్ లిస్ట్ ఇవన్నీ మీరు రాసుకోవచ్చు. అనక ఈ ఎనేబుల్ పోర్టల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇది ఏమిటంటే క్లయింట్ పోర్టల్ విచ్ మీన్స్ కస్టమర్ పోర్టల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ జోహో బుక్స్. ఈ కస్టమర్ పోర్టల్ ఎందుకు హెల్ప్ అవుతుంది అయితే వన్స్ మీరు ఈ కస్టమర్ పోర్టల్ యాక్సెస్ మీరు ఇస్తే అయితే
మీ కస్టమర్ ఆ ఒక పోర్టల్లో లాగిన్ అయ్యి, ఇది వచ్చి ఒక డెడికేటెడ్ పోర్టల్ ఫర్ యువర్ కస్టమర్స్, దానిలో లాగిన్ అయ్యి వాళ్ళకి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఎంత ఉంది, వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్స్ మనతో పెట్టుకున్నామో సచ్ యాజ్ ఎస్టిమేట్స్, కొటేషన్స్, సేల్స్ ఆర్డర్స్, ఇన్వాయిసెస్, ఇవన్నీ వాళ్ళు అక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్వాయిసెస్కి పేమెంట్స్ ఇనిషియేట్ చేయొచ్చు. వాళ్ళ కస్టమర్ స్టేట్మెంట్ వాళ్ళకి కావాలైతేనే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించిన డేటా ఏమైనా వాళ్ళు అప్డేట్ చేయాలైతేను కస్టమర్ పోర్టల్లో వాళ్ళు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీను హెల్ప్ అవుతుంది. కస్టమర్ డీటెయిల్స్ అన్నీ రాసినాక వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్, లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ వేరేవైనా ఒక ఐడితో మనం ఒక కస్టమర్ని క్రియేట్ చేయాలైతేను మనం దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఒక కస్టమర్కి కూడా మనం రిపోర్టింగ్ ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ రిపోర్టింగ్ ట్యాగ్స్ అనేది ఏమిటంటే ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్ చేసి ఆ రిపోర్టింగ్ ట్యాగ్స్ని బేస్ చేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. దానికి రిపోర్టింగ్ ట్యాగ్స్ అనేది యూజ్ అవుతుంది. సో మన కస్టమర్స్ని క్రియేట్ చేసేయండి. ఇన్ కేస్ మీ కస్టమర్ డేటాని మీ దగ్గర సెపరేట్గా పెట్టుకున్నారైతే కూడా యూ క్యాన్ ఇంపోర్ట్ ద కస్టమర్. వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్సెస్తోనే మీరు మీ కస్టమర్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గానే మనకి ఇక్కడ శాంపుల్ ఫైల్ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ శాంపుల్ ఫైల్ మీరు మీ డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఒక కస్టమర్ని క్రియేట్ చేసేయండి. సో వాళ్ళకి మనం ఇప్పుడు ఒక ఎస్టిమేట్ ఎలా రాసేది అనేసి చూద్దాం. ఎస్టిమేట్స్ అనేది ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కొటేషన్స్. సో జోహో బుక్స్లో మనం ఒక ఎస్టిమేట్ ఎలా క్రియేట్ చేయబోతున్నాం అయితే ఇక్కడ ప్లస్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఏ కస్టమర్ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కస్టమర్ని మనం సెలెక్ట్ చేయగానే వాళ్ళకి బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ మనం ఏమవన్నీ ఇచ్చాము, వాళ్ళ జిఎస్టీ ట్రీట్మెంట్, వాళ్ళ జిఎస్టీ నంబర్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ సప్లై బేస్డ్ ఆన్ ద జిఎస్టీ నంబర్, ఇవన్నీ ఆటో పాపులేట్ అయిపోతుంది. అండ్ ఏ బ్రాంచ్ నుంచి మనం ఈ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ బ్రాంచ్ని కాన్ఫిగర్ చేసుకోండి. ఎస్టిమేట్ నంబర్, ఈ ఎస్టిమేట్ నంబర్ అనేది ఆటో పాపులేట్ అయిపోతుంది. అండ్ రెఫరెన్స్ నంబర్ ఏమైనా ఉంటే కూడా మీరు దాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఎస్టిమేషన్ డేటు, ఎప్పుడు ఈ ఎస్టిమేట్ ఎక్స్పైరీ అవుతుందో ఆ ఎక్స్పైరీ డేటు మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా సేల్స్ పర్సన్ ఉంటారో అయితే మీ ఆర్గనైజేషన్లో ఆ సేల్స్ పర్సన్ నేను మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఎస్టిమేట్ ఏమైనా ప్రాజెక్ట్ బేసిస్లో జరుగుతుంది అయితే ఆ ప్రాజెక్ట్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ అండ్ లేటర్ ద ఐటమ్ డీటెయిల్స్. ఈ ఐటమ్ డీటెయిల్స్లో మనం ఏం ఐటమ్ని ఇంక్లూడ్ చేయబోతున్నామో ఆ ఐటమ్స్ని రాసుకోండి. సో ఐటమ్స్ ఎంత క్వాంటిటీ, ఎంత రేటు, ఎంత జిఎస్టీ పర్సంటేజ్ మన అప్లికబిలిటీ ఉందో అవన్నీ, అండ్ లేటర్ ద టోటల్ అమౌంట్, ఇవన్నీ మనం రాసి ఇక్కడ సేవ్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నామో, షిప్పింగ్ ఛార్జెస్ ఏవైనా ఉంటుందో, అండ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వాల్యూస్ అన్నీ కూడా మనం ఇక్కడ బేస్డ్ ఆన్ ట్యాక్స్ ఎంత అప్లై చేసామో అవన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి మనకి టోటల్ వాల్యూ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ ఎస్టిమేట్కి మనం ఏమైనా రీటైనర్ ఇన్వాయిస్ కలెక్ట్ చేసుకోవాలి అయితేను, అడ్వాన్స్ అమౌంట్ ఏమైనా కలెక్ట్ చేసుకోవాలి అయితేను ఎంత పర్సంటేజ్లో కలెక్ట్ చేయాలి అనేసి కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీనికి పేమెంట్ గేట్వే మనకి ఏమైనా కావాలైతేను మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సపోర్టెడ్ పేమెంట్ గేట్వేస్ అంతా ఉంటుంది. దీనిలో మనకి ఏమైనా అకౌంట్ ఉంది అయితేను, లేదు కొత్తగా కావాలైతేను మన అకౌంట్ అనేది క్రియేట్ చేసి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో దట్ ఆ పేమెంట్ లింక్ అనేది మన కస్టమర్కి పోతుంది. ఆ పేమెంట్ లింక్ని యాక్సెస్ చేసి మన కస్టమర్స్ మనకి పేమెంట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ సేవ్ అండ్ సెండ్ ఇస్తే అయితే ఈ డేటాని సేవ్ అయ్యి మన కస్టమర్కి షేర్ అయిపోతుంది. సో ఆల్రెడీ క్రియేట్ అయిన ఒక ఎస్టిమేట్ ఇలాగే ఉంటుంది. ఇది సెంట్ అనే స్టేటస్లో ఉంటుంది. ఈ ఎస్టిమేట్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. టెంప్లెట్ చేంజ్ చేసుకోవచ్చు, ఈ టెంప్లెట్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆల్రెడీ మనం ఒక కస్టమర్కి షేర్ చేసిన ఎస్టిమేట్ని మన ఇన్వాయిస్గాను కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు సేల్స్ ఆర్డర్గా కావాలైతేనే మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీటైనర్ ఇన్వాయిసెస్. మనం ఎస్టిమేట్ నుంచి ఒక రీటైనర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు, లేదా సెపరేట్గా ఇక్కడ మనకి కావాలైతేనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ నేమ్ ఆల్రెడీ మనం చూసినట్టు కస్టమర్ నేమ్, ఏ బ్రాంచ్, రీటైనర్ ఇన్వాయిస్ నంబర్, రెఫరెన్స్ నంబర్, రీటైనర్ ఇన్వాయిస్ డేట్, అండ్ ఏమైనా ప్రాజెక్ట్ ఉండింది అయితేను మనం దాన్ని కాన్ఫిగర్ చేసి ఏమి డిస్క్రిప్షన్, ఎందుకోసం మనం ఒక రీటైనర్ ఇన్వాయిస్ని క్రియేట్ చేస్తున్నామో ఆ డిస్క్రిప్షన్ని రాసి ఎంత అమౌంట్ ఇవన్నీ రాసి మీరు దాన్ని పేమెంట్గా తీసుకోవచ్చు. పేమెంట్ గేట్వే కూడా మీరు ఒక రీటైనర్ ఇన్వాయిస్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్స్. సో సేల్స్ ఆర్డర్స్ని జోహో బుక్స్లో ఎలా క్రియేట్ చేసేది అనేసి చూద్దాం. ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనే సెక్షన్కి కింద ప్లస్ న్యూ అనే దాన్ని క్లిక్ చేస్తే అయితే సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసేకి ఆప్షన్స్ ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అన్నీను ఈజీగానే ఉంటుంది అండ్ అందరికీ అండర్స్టాండబుల్ ఫామ్లోనే ఉంటుంది. సో
ఇక్కడ మీరు కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నారు, బ్రాంచ్ని సెలెక్ట్ చేస్తున్నారు, సేల్స్ ఆర్డర్ నంబర్, రెఫరెన్స్ నంబర్, సేల్స్ ఆర్డర్ డేట్, ఎక్స్పెక్టెడ్ షిప్మెంట్ డేట్, పేమెంట్ టర్మ్స్, డెలివరీ మెథడ్. ఇది వచ్చి మీరు ఏమైనా కొత్తగా ఒక ఫీల్డ్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలైతే యూ కెన్ జస్ట్ క్రియేట్. డెలివరీ మెథడ్ అనేది కొత్త ఫీల్డ్ నేను క్రియేట్ చేసింది. మనకు అదర్ సచ్ డీటెయిల్స్, ఐటమ్, క్వాంటిటీ, రేట్, ట్యాక్స్ ఇవన్నీ మీరు కాన్ఫిగర్ చేసి సేవ్ అండ్ సెండ్ దిస్ అయితే సెండ్ అయిపోతుంది. నెక్స్ట్ డెలివరీ చలాన్స్. అండ్ బిఫోర్ వీ టాక్ అబౌట్ డెలివరీ చలాన్స్, ఇంకా సేల్స్ ఆర్డర్లో ఆల్రెడీ కన్ఫర్మ్డ్ స్టేటస్లో ఉంది అనేసి పెట్టుకోండి. ఈ కన్ఫర్మ్డ్ అనే ఇన్వాయిస్ నుంచి మనం దాన్ని ఆల్రెడీ ఈ సేల్స్ ఆర్డర్ కన్ఫర్మ్డ్ స్టేటస్లో ఉందని పెట్టుకోండి. ఈ సేల్స్ ఆర్డర్ని మనం డైరెక్ట్గా ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆర్ మనం దీన్ని ఒక పర్చేస్ ఆర్డర్గా, మన దగ్గర స్టాక్ లేదు అయితేను మనం దీన్ని డైరెక్ట్గా ఒక పర్చేస్ ఆర్డర్గాను క్రియేట్ చేయొచ్చు. లేదు ఐటమ్స్ ఏమైనా క్యాన్సిల్ చేయాలైతేను మనం క్యాన్సిల్ ఐటమ్స్ని యూజ్ చేసి ఐటమ్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడనే మనకి స్టేటస్ తెలుస్తుంది. ఎన్ని సేల్స్ ఆర్డర్ క్లోజ్డ్ స్టేటస్లో ఉంది, ఎన్ని కన్ఫర్మ్డ్ స్టేటస్లో ఉంది, ఎన్ని ఇన్వాయిస్డ్ అయింది, ఎన్ని పేమెంట్ కూడా అయింది, ఇవన్నీ డేటాను మనం ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలివరీ చలాన్స్. ఈ డెలివరీ చలాన్స్ అనేది ఏమిటంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్కి యూజ్ చేసే ఒక డాక్యుమెంట్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏదైనా గూడ్స్ మూవ్ అవుతుంది అయితే మనం డెలివరీ చలాన్స్ రాస్తాము. సో ఏం కస్టమర్, బ్రాంచ్, డెలివరీ చలాన్ నంబర్, రెఫరెన్స్ నంబర్, చలాన్ డేటు, చలాన్ టైప్, వెదర్ ఇది జాబ్ వర్కా, సప్లై ఆన్ అప్రూవలా, ఇవన్నీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఏమేమి ఐటమ్స్ మనం మూవ్ చేయబోతున్నామో ఆ ఐటమ్ డీటెయిల్స్ అన్నీ రాసి సేవ్ యాజ్ డ్రాఫ్ట్ ఇస్తుంది అయితే. అండ్ వన్స్ దట్ ఈస్ డెలివర్డ్ మనం దాన్ని మార్క్ యాజ్ డెలివర్డ్ అనేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇన్వాయిసెస్. సో మీరు ఒక ఎస్టిమేట్, ఒక రీటైనర్ ఇన్వాయిస్, ఒక సేల్స్ ఆర్డర్, ఒక డెలివరీ చలాన్స్, దీన్నన్నీను మీరు ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గాను ఒక ఇన్వాయిస్ని క్రియేట్ చేయాలైతేను మనం చేయొచ్చు. సో ఇన్వాయిసెస్ అనే మాడ్యూల్కి వచ్చి ప్లస్ న్యూ అనేసి క్లిక్ చేస్తే ఇన్వాయిస్ని క్రియేట్ చేసే కన్నా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చూసినట్టు అన్ని కామన్ డీటెయిల్స్ రాసి, ఐటమ్ డీటెయిల్స్ రాసి సేవ్ చేసి అయితే ఇన్వాయిస్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇన్వాయిస్లోనే మనకి పేమెంట్ గేట్వేని ఎనేబుల్ చేసే కానీ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇక్కడ సెటప్ పేమెంట్ గేట్వే అనే సిస్టమ్ అయితే ఏ పేమెంట్ గేట్వే సెటప్ చేయాలనో ఇవన్నీ మనం యాడ్ చేసి మనం మన కస్టమర్స్కి షేర్ చేయొచ్చు. మన ఆర్గనైజేషన్లో ఇన్ కేస్ అప్రూవల్స్ ఏమైనా పెట్టుకోవాలైతేను మనం దీన్ని అప్రూవల్కి సబ్మిట్ చేయొచ్చు. సో డ్రాఫ్ట్గా ఉండేది మనం సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అప్రూవల్స్ అనేది సెట్టింగ్స్ అనే ఆప్షన్కి కింద అప్రూవల్స్ ఉంటుంది. ఇక్కడ మన సేల్స్ అప్రూవల్, పర్చేస్ అప్రూవల్ ఇవన్నీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. ఎవరంతా అప్రూవ్ చేయాలా అనే ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. మల్టీ లెవెల్ అప్రూవల్ కావాలైతేనే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసి సేవ్ చేసినాక మనం క్రియేట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిట్లోనూ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. వన్స్ మనం దీన్ని క్లిక్ చేసినాక ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అప్రూవల్కి సబ్మిట్ అయ్యి ఉంది. అప్పుడు పెండింగ్ ఫర్ అప్రూవల్ అనే ఆ స్టేటస్కి కింద ఇది ఉంటుంది. నా ఆర్గనైజేషన్లో నేనే అప్రూవర్, సో నాకే ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీ ఆర్గనైజేషన్లో యూజర్ ఎవరైనా అప్రూవల్కి సబ్మిట్ చేసి ఉంటాయి అయితే అడ్మిన్కి అప్రూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్రూవర్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి అప్రూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వాళ్ళు అప్రూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అప్రూవ్ చేయొచ్చు. సో వన్స్ ఇది అప్రూవ్ చేసినాక అది అప్రూవ్డ్ అనే స్టేటస్కి మారిపోతుంది. సో అప్రూవ్డ్ అనేసి అయినాక మనం దీన్ని మన కస్టమర్కి షేర్ చేయొచ్చు. సో వన్స్ ఇవన్నీ మనం షేర్ చేసేటప్పుడు మెయిల్లో ఏమేమి అవ్వాలి, కస్టమర్ స్టేట్మెంట్ మనం ఏమైనా అటాచ్ చేయాలన్నా, ఇన్వాయిస్ పీడిఎఫ్ ఏమైనా అటాచ్ చేయాలన్నా ఇవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెండ్ అనేసి ఇవ్వచ్చు. సో వన్స్ మనం సెండ్ చేస్తే అది సెండ్ అయిపోతుంది. ఇఫ్ నాట్ మనం సెండ్ చేయొద్దు అయితే కూడా యూ కెన్ జస్ట్ మార్క్ యాజ్ సెండ్. సో ఎన్ని డేస్లో అది ఓవర్ డ్యూలో ఉంది, లేదు డ్యూ ఆన్ ఎప్పుడులో అది డ్యూలో ఉంది, ఇవన్నీ డేటా కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో బేసిక్ అనే జోహో బుక్స్లో మనం క్రియేట్ చేసే అన్ని ట్రాన్సాక్షన్స్కిను జర్నల్ ఎంట్రీస్ అనేది ఆటోమేటిక్ అనే పాపులేట్ అవుతుంది. సో ఇక్కడ ఆ జర్నల్ ఎంట్రీస్ ఇలాగే కనిపిస్తుంది. సో మనం అక్కడ ఇన్వాయిస్ లెవెల్లో ఏం డేటా ఇస్తున్నామో ఆ డేటా ప్రకారం జర్నల్ ఎంట్రీస్ అనేది ఆటోమేటిక్ అనే పోస్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీ ఆర్గనైజేషన్ ఈ ఇన్వాయిసింగ్కి అప్లికబిలిటీ ఉంది అయితే ఫస్ట్ మీరు దాన్ని కాన్ఫిగర్ చేయాలి. సో సెట్టింగ్స్లో ట్యాక్సెస్ అండ్ కాంప్లయన్సెస్ కింద ఈ ఇన్వాయిసింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసినాక మీరు క్రియేట్ చేసే ఇన్వాయిసెస్ అన్నిట్లోనూ
పుష్ టు ఐఆర్పి అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తారైతే ఇన్వాయిస్ డీటెయిల్స్ మాత్రం ఐఆర్పి పోర్టల్కి పుష్ అవ్వాలన్నా, లేదు ఇన్వాయిస్ ప్లస్ ఈవేబుల్ డీటెయిల్స్ రెండు మీకు పుష్ అవ్వాలన్నా అనేసి మీరు దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయినాక మనం పేమెంట్ ఎలా రికార్డ్ చేయబోతున్నామో చూస్తాం. సో ఆల్రెడీ మనం పేమెంట్ గేట్వేస్ రిలేటెడ్గా చూసాము. పేమెంట్ గేట్వే లేదు అయితే మీరు డైరెక్ట్గా బ్యాంక్లోనే పేమెంట్ తీసుకున్నారైతే కూడా మీరు ఇక్కడ రికార్డ్ పేమెంట్ అనే ఆప్షన్ యూస్ చేసి పేమెంట్ని రికార్డ్ చేయొచ్చు. సో ఎంత అమౌంట్ రిసీవ్ చేశారు, బ్యాంక్ ఛార్జెస్ ఏవైనా ఉన్నాయా, టీడీఎస్ ఏవైనా మీ కస్టమర్ డిడక్ట్ చేశారా, పేమెంట్ మోడ్ ఏమి, ఏ బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్లో మీరు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అమౌంట్ తీశారు, ఇవన్నీ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ చేసి రికార్డ్ పేమెంట్ అనేసి ఇస్తే అయితే ఆటోమేటిక్గానే ఈ ట్రాన్సాక్షన్, ఈ ఇన్వాయిస్ పెయిడ్ అనే స్టేటస్కి మారిపోతుంది. పేమెంట్స్ రిసీవ్డ్ అనే ఈ మాడ్యూల్కి కింద కూడా మీరు ఆ పేమెంట్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇన్వాయిస్ పేమెంట్ రికార్డ్ చేయొచ్చు, కస్టమర్ అడ్వాన్స్ను నేను ఇక్కడనే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కస్టమర్ అడ్వాన్స్ క్రియేట్ చేస్తున్నారైతే ఫస్ట్ మనం ఒక కస్టమర్ని సెలెక్ట్ చేయాలి. కస్టమర్ని సెలెక్ట్ చేసినాక ఏ బ్రాంచ్, ప్లేస్ ఆఫ్ సప్లై ఏమి, అమౌంట్ ఎంత మీరు రిసీవ్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. రాసుకున్నాక ఎంత అమౌంట్ రిసీవ్ చేశారు, బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీరు కాన్ఫిగర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అనగా రికరింగ్ ఇన్వాయిసెస్. ఈ రికరింగ్ ఇన్వాయిసెస్ ఏమిటంటే ఏదైనా ఒక ఇన్వాయిసెస్ రిపీట్ అవుతూనే ఉంది, ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే డైలీ క్రియేట్ చేసేదానికి బదులు మనం రికరింగ్ ఇన్వాయిసెస్ అనేది క్రియేట్ చేస్తామైతే జోహో బుక్స్ ఆటోమేటిక్గా ఈ ఇన్వాయిసెస్ అన్ని క్రియేట్ చేస్తుంది. అనగా క్రెడిట్ నోట్స్ను మీరు జోహో బుక్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసి క్రెడిట్ నోట్ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ రాసి మీరు దాన్ని కస్టమర్కి షేర్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం సేల్స్ మాడ్యూల్ గురించి చూసాం. ఇప్పుడు మన పర్చేసెస్ మాడ్యూల్ గురించి చూద్దాం. మనం సేల్స్లో ఎలా ఒక కస్టమర్ని క్రియేట్ చేసామో మన పర్చేసెస్లో మనం వెండార్ని క్రియేట్ చేయాలి. సేమ్ లైక్ కస్టమర్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో అలాగే మన వెండార్ని క్రియేట్ చేస్తాం. వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేస్తాం, వాళ్ళకి పోర్టల్ యాక్సెస్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అనేసి చెక్ చేస్తాం, టీడీఎస్ రాస్తాం, అండ్ లేటర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉందా ఇవన్నీ మనం రాస్తాం. అడ్రస్, కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం మనం ఇక్కడ అడిషనల్గా రాస్తాం. సో బెనిఫిషియరీ నేమ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్ ఇవన్నీ మనం రాసి సేవ్ చేస్తే ఒక వెండార్ క్రియేట్ అయ్యారు. లేదు మన వెండార్ డీటెయిల్స్ అని మనకి సపరేట్గా వేరే ఒక ఫైల్లో మనం పెట్టుకున్నామైతేను మనం ఆ వెండార్ డీటెయిల్స్ని అన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం ఎంప్లాయీ ఎక్స్పెన్స్ చేశారు, ఏం ఎక్స్పెన్స్ అకౌంట్ దీనిలో అఫెక్ట్ అవ్వాలి, ఎంత అమౌంట్ ఏ బ్యాంక్ నుంచి మనం ఆ ఎక్స్పెన్స్కి పే చేసాము, ఇన్ కేస్ ఇది వెండర్ ఆర్ కస్టమర్ ఎవరికైనా మనం అసోసియేట్ చేయాలైతేనో చేసుకోవచ్చు. లేదు ఒక కస్టమర్కి మనం దీన్ని అసోసియేట్ చేసి ఆ అమౌంట్ని బిల్ చేసి మనం రీఇంబర్స్ చేసుకోపోతున్నాం అయితేను మనం దాన్ని బిల్లబుల్ అనే ఆప్షన్గా సెలెక్ట్ చేసి రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ విల్ బి క్రియేటింగ్ అన్ ఎక్స్పెన్స్. మనం ఆల్రెడీ చూసినట్టు రికరింగ్ ఎక్స్పెన్స్ అనేది ఏమిటంటే ఏదైనా ఒక ఎక్స్పెన్సెస్ విచ్ ఇస్ రిపీటెడ్ ఇన్ నేచర్ అయితే మనం దాన్ని రికరింగ్ ఎక్స్పెన్సెస్గా క్రియేట్ చేసుకోవచ్చు. అనగా పర్చేస్ ఆర్డర్. సో ఈ పర్చేస్ ఆర్డర్ అనేది మనం జోహో బుక్స్లో ఇలాగే క్రియేట్ చేస్తాం. పర్చేస్ ఆర్డర్ మాడ్యూల్కి కింద వచ్చి ప్లస్ న్యూ క్లిక్ చేసినాక వెండార్ నేమ్, బ్రాంచ్, డెలివరీ అడ్రస్, వెదర్ మనకి డెలివర్ అవ్వాలన్నా లేదు కస్టమర్కి డెలివర్ అవ్వాలన్నా అనేసి మీరు కాన్ఫిగర్ చేయండి. పర్చేస్ ఆర్డర్ నంబర్, రెఫరెన్స్ నంబర్, డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, షిప్మెంట్ ప్రిఫరెన్సెస్ ఏవైనా ఉండింది అయితేను ఇవన్నీ మీరు ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు. ఐటమ్ డీటెయిల్స్, ఏం అకౌంట్, ఎంత క్వాంటిటీ, ఎంత రేటు ఇవన్నీ మీరు సేవ్ చేసి షేర్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఒక పర్చేస్ ఆర్డర్ ఏవైనా మీరు క్రియేట్ చేసి ఉన్నారు అయితే అది ఇష్యూడ్ స్టేటస్లో ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్గా కన్వర్ట్ టు బిల్ అనేసి ఇస్తే పర్చేస్ ఆర్డర్లో మనం రాసిన అన్ని వాల్యూస్ అన్ని ఐటమ్స్ను అట్నే మనకి బిల్గా కన్వర్ట్ అయిపోతుంది. లేదు మీరు ఒక బిల్ని కొత్తగా క్రియేట్ చేసుకోవాలైతేను రికార్డ్ చేయవాలైతేను మీరు డైరెక్ట్గా బిల్స్ అనే మాడ్యూల్కి వచ్చి ఇక్కడ మీరు కొత్తగా క్రియేట్ చేయొచ్చు. వెండార్ నేమ్, బ్రాంచ్, బిల్ నంబర్, ఆర్డర్ నెంబర్ ఏమైనా ఉండింది అయితేను ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది జస్ట్ మనం కొత్తగా యాడ్ చేసిన ఒక ఫీల్డ్. అనక బిల్ డేటు, డ్యూ డేటు ఇవన్నీ మీరు కాన్ఫిగర్ చేసి ఐటమ్ డీటెయిల్స్ అన్నీ రాసి
సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన బిల్కి మనం పేమెంట్ కూడా రికార్డ్ చేయొచ్చు. అవన్నీ ఓపెన్ స్టేటస్లో ఉంటుంది. దానికి రికార్డ్ పేమెంట్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం పేమెంట్ రికార్డ్ చేయొచ్చు. ఏ బ్యాంక్ నుంచి మనం పే చేసాము ఇవన్నీ. ఇన్ కేస్ మీరు వచ్చి జోహో బుక్స్లో పార్ట్నర్డ్ బ్యాంక్తో ఒక కార్పొరేట్ అకౌంట్ పెట్టుకుంటారైతే సచ్ యాజ్ ఐసిఐసిఐ, స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్ఎస్బిసి, కోటెక్, ఎస్ బ్యాంక్, ఇలా మన పార్ట్నర్డ్ బ్యాంక్తో మనం ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నామైతేను మనం ఇక్కడి నుంచే మన పేమెంట్ని కూడా ఇనిషియేట్ చేయొచ్చు. లెట్స్ సే మీరు హెచ్ఎస్బిసి పెట్టుకున్నారైతే, కాన్ఫిగర్ చేసి ఉన్నారైతే జోహో బుక్స్లో ఇక్కడ రికార్డ్ పేమెంట్ అనే ఆప్షన్కి బదులు పే వయా హెచ్ఎస్బిసి అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసి కూడా మీరు పే చేయొచ్చు. లేదు ఇన్ కేస్ మీరు చెక్లో పే చేయాలైతేను మీరు పే వయా చెక్ అనే ఆప్షన్ యూస్ చేసి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దానికన్నా కాన్ఫిగరేషన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనగా పేమెంట్స్ మేడ్. సో ఈ పేమెంట్స్ మేడ్ అనే మాడ్యూల్కి కింద మీరు ఒక బిల్కి పేమెంట్ ఇక్కడను రాసుకోవచ్చు. బిల్ పేమెంట్ రాసుకోవచ్చు, అలాగే వెండార్ పేమెంట్ను మీరు ఈ పేజ్ నుంచే రాసుకోవచ్చు. బిల్ పేమెంట్ రాసుకోవచ్చు, అలాగే వెండార్ అడ్వాన్స్ కూడా మీరు ఈ పేజ్ నుంచే రాసుకోవచ్చు. సో ఏ వెండారు అండ్ ఎంత అమౌంట్ మనం వాళ్ళకి అడ్వాన్స్గా ఇచ్చాము, ఏ బ్యాంక్ నుంచి ఇచ్చాము, టీడీఎస్ ఏమైనా ఉండిందా, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రికరింగ్ బిల్స్. ఈ రికరింగ్ బిల్స్ అనేది ఏమిటంటే ఏదైనా ఒక బిల్ విచ్ ఇస్ రిపీటెడ్ ఇన్ నేచర్, ఒకే టైం పీరియడ్లోనే జరుగుతుంది అయితే మీరు దాన్ని రికరింగ్ బిల్స్గా రాసుకోవచ్చు. అండ్ వెండార్ క్రెడిట్స్, మన వెండార్స్ మనకి ఇచ్చే క్రెడిట్ నోట్స్ని మనం జోహో బుక్స్లో డెబిట్ నోట్స్గా రాస్తాము. అవన్నీ వెండర్ క్రెడిట్స్ అనే మాడ్యూల్కి కింద మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ టైం ట్రాకింగ్. టైం ట్రాకింగ్ అనే మాడ్యూల్కి కింద మనం జోహో బుక్స్లో ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్గా మన కొత్త ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ నేమ్, కోడ్, డిస్క్రిప్షన్, ఏ కస్టమర్కి ఈ ప్రాజెక్ట్ని మనం అసైన్ చేస్తున్నాము, బిల్లింగ్ మెథడ్ ఏమి, ఇవన్నీ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అనగా బడ్జెట్, వెదర్ ఈ బడ్జెట్ మనకు ఒక కాస్ట్ బడ్జెట్ ఎంత, రెవెన్యూ బడ్జెట్ ఎంత, ఇవన్నీ ఎంత మనం ఎక్స్పెన్స్ చేయబోతున్నాము, ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ, ఇవన్నీ మీరు ఇక్కడ కాస్ట్ అండ్ రెవెన్యూ బడ్జెట్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ యూజర్స్ అండ్ టాస్క్ అనేసి అన్నీ మనం కాన్ఫిగర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ క్రియేట్ అయిన ఒక ప్రాజెక్ట్లో ఉండే డీటెయిల్స్ చూస్తాం. దానికి సంబంధించిన ఓవర్వ్యూ, టైం ఎంట్రీస్ ఏవైనా మనం రాసుకుంటామైతే టైం షీట్, పర్చేస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ లెవెల్ బడ్జెట్ అండ్ దానికి సంబంధించిన జర్నల్స్ అన్నీ మనం ఈ పేజ్ నుంచే చెక్ చేసుకోవచ్చు. మనం ఏవైనా కొత్త ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయాలైతేనో ఈ పేజ్ నుంచి ఒక కొత్త ట్రాన్సాక్షన్స్ కూడా మన ప్రాజెక్ట్కి సంబంధించి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సపరేట్గా మనం క్రియేట్ చేసిన అన్ని ప్రాజెక్ట్ రిలేటెడ్ టైం షీట్స్ అన్ని టైం షీట్ అనే మాడ్యూల్కి కింద మనం చెక్ చేసుకోవచ్చు. అనగా ఈవే బిల్స్. సో ఈవే బిల్స్ అనేది వచ్చి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన అన్ని ఇన్వాయిసెస్కిను ఈవే బిల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు జోహో బుక్స్లో. సో ఇక్కడ మన టైం పీరియడ్ సెట్ చేసుకోండి. మనం క్రియేట్ చేసిన ఇన్వాయిసెస్ ఇక్కడ లిస్ట్ అవుతుంది. మనం దీన్ని జస్ట్ క్లిక్ చేసి పార్ట్ బి డీటెయిల్స్ మాత్రం కాన్ఫిగర్ చేసి మనం సేవ్ అండ్ జనరేట్ ఇస్తే అయితే ఈవే బిల్స్ జోహో బుక్స్ నుంచి జనరేట్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ మీకు కావాలి అయితే ఫస్ట్ మీరు ఈవే బిల్స్ అనేది కాన్ఫిగర్ చేయాలి. సో సెట్టింగ్స్లో ఈవే బిల్స్ అనే ఆప్షన్కి కింద మీరు ఇక్కడ మీ జిఎస్టీ నంబర్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ జిఎస్టీ ఫైలింగ్. ఈ జిఎస్టీ ఫైలింగ్ అనే మాడ్యూల్కి కింద మీరు క్రియేట్ చేసిన జిఎస్టీ నంబర్స్ అని లిస్ట్ అవుతుంది. సో ఒకే జిఎస్టీ నంబర్ మల్టిపుల్ బ్రాంచెస్తో మీరు అసోసియేట్ చేసి ఉన్నారు అయితే కూడా అవన్నీను ఒకే జిఎస్టీ కింద లిస్ట్ అవుతుంది. ఇక్కడ వ్యూ సమ్మరీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అయితే మీరు ఏం టైం పీరియడ్కి మీ రిటర్న్స్ని ఫైల్ చేయాలి ఇవన్నీ చెక్ చేస్తే అయితే జిఎస్టీ 1, 2 and 2B రికన్సిలియేషన్ అండ్ 3B ఇవన్నీ మీరు జోహో బుక్స్ నుంచే ఫైల్ చేసుకోవచ్చు. అండ్ మీరు జిఎస్టీ పోర్టల్లో డైరెక్ట్గా పే చేస్తున్నారు అయితే కూడా మీరు జిఎస్టీ పేమెంట్స్ అనే ఆప్షన్కి కింద వచ్చి రికార్డ్ పేమెంట్ హిస్టరీ అయితే సో ఏ ట్యాక్స్ లయబిలిటీ కింద ఎంత అమౌంట్ మీరు పే చేశారు ఇవన్నీను మీరు ఇక్కడనే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్స్. జిఎస్టీఆర్ 9 మీరు జోహో బుక్స్ నుంచి పోర్టల్కి పుష్ చేసి జిఎస్టీ పోర్టల్లో దాన్ని ఫైల్ చేసి ఇక్కడ మార్క్ యాస్ కంప్లీటెడ్ అనేసి ఇస్త్రీ అయితే జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జిఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్. అనగా అకౌంటెంట్. ఈ అకౌంటెంట్ అనే మాడ్యూల్కి కింద మనం మన
ట్రాన్సాక్షన్స్, అకౌంటెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవచ్చు. సచ్ యాజ్ ఫస్ట్ మాన్యువల్ జర్నల్స్. సో జోహో బుక్స్లో బేసిక్గానే మనం క్రియేట్ చేసే ఏ ట్రాన్సాక్షన్స్కిను మేజర్గా జర్నల్ ఎంట్రీస్ అనేది జోహో బుక్సే పోస్ట్ చేసుకుంటుంది. సో ఇలా లేకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏమైనా జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలైతేను మీరు ఇక్కడ మాన్యువల్ జర్నల్స్ అనే ఆప్షన్కి కింద వచ్చి ఒక కొత్త జర్నల్ ఎంట్రీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏం అకౌంట్ డెబిట్ అవ్వాలి, ఏం అకౌంట్ క్రెడిట్ అవ్వాలి, ఎంత అమౌంట్తో అనేసి అన్నిటి కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అనక బల్క్ అప్డేట్. సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ బల్క్గా అప్డేట్ అవ్వాలైతే మీరు బల్క్ అప్డేట్ అనే ఈ ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు. అనక కరెన్సీ అడ్జస్ట్మెంట్. సో బేస్ కరెన్సీ అడ్జస్ట్మెంట్స్ అనేది జోహో బుక్స్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో బేస్ కరెన్సీ అడ్జస్ట్మెంట్ ఎందుకోసం యూజ్ అవుతుంది అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చువేషన్స్ని మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేకి బేస్ కరెన్సీ అడ్జస్ట్మెంట్స్ అనేది యూస్ అవుతుంది. సో దీనివల్లే మనకి ఎక్స్చేంజ్ గెయిన్ ఎంత ఉంది, ఎక్స్చేంజ్ లాస్ ఎంత ఉంది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేయాలి, ఎలా మనం చేయాలి అనేసి మనం డిస్కస్ చేసాము. కొత్తగా ఒక అకౌంట్ ఏమైనా మీకు కావాలైతేను మీరు దాన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి కింద క్రియేట్ చేసుకోవచ్చు. అనక బడ్జెట్. సో బేస్డ్ ఆన్ మన క్రియేట్ చేసిన అకౌంట్స్ మనం ఎక్స్పెక్టెడ్ ఈ అకౌంట్లో లెట్స్ ఇంత ఇన్కమ్ నాకు రావాలి, ఇంత ఎక్స్పెన్సెస్ నేను ఎక్స్పెక్టెడ్ టు డూ అనేసి ఇవన్నీ మీరు అకౌంట్ లెవెల్ ఆఫ్ బడ్జెట్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ బడ్జెట్ పీరియడ్ ఇంత మనకి యాక్చువల్ ఉండింది, ఇంత మనం బడ్జెట్ వేసి ఉన్నాము అనే ఈ కంపారిజన్ కూడా మీరు జోహో బుక్స్లో తీసుకోవచ్చు. అనక ట్రాన్సాక్షన్ లాకింగ్. ఈ ట్రాన్సాక్షన్ లాకింగ్ సేల్స్, పర్చేసెస్, బ్యాంకింగ్ అండ్ అకౌంటెంట్ మాడ్యూల్లో మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీను లాక్ చేస్తుంది. సో వన్స్ మనం దీన్ని లాక్ చేసినాక మన యూజర్స్ ఎవరు దీన్ని ఎడిట్ చేయడానికో, మోడిఫై చేయడానికో, డిలీట్ చేయడానికో అవ్వదు. బట్ వాళ్ళు ఒక కొత్త ట్రాన్సాక్షన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేస్తేనో అవన్నీ డ్రాఫ్ట్ స్టేటస్లోనే ఉంటుంది. అనక రిపోర్ట్స్. సో జోహో బుక్స్లో 70+ రిపోర్ట్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీకు ఏ రిపోర్ట్ ఏం టాపిక్ వైజ్ కావాలైతేనో మీరు దాన్ని ఏ రిపోర్ట్ ఏ మాడ్యూల్ వైజ్ కావాలైతేనో మీరు దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ని మనం ఏ టైం పీరియడ్కి కావాలనేసి సెట్ చేసుకోవచ్చు. దీనిలో ఫర్దర్గా మనకి ఏమైనా కస్టమైజేషన్స్ ఉండింది అయితేను మనం దాన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపారిజన్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ఆర్ ఇయర్ వైస్లో, రిపోర్టింగ్ ట్యాగ్స్ వైస్లో, బ్రాంచ్ వైస్లో, ప్రాజెక్ట్ వైస్లో మనకి పిఎన్ఎల్ అకౌంట్ కావాలైతేను మనం దాన్ని తీసుకోవచ్చు. స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఏ టైం పీరియడ్లో ఇది ఎవరికి స్కెడ్యూల్ అవ్వాలి, ఎవరికి అంతా ఈమెయిల్ రెసిపియన్స్ ఆర్ అడిషనల్ రెసిపియన్స్ ఎవరైనా ఉండారా, ఈ రిపోర్ట్ని మనం ఎలా అటాచ్మెంట్లో పెట్టాలి, ఇవన్నీ డీటెయిల్స్ మనం కాన్ఫిగర్ చేసి ఒక రిపోర్ట్ని స్కెడ్యూల్ చేయొచ్చు. మనం షేర్ చేయొచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, లేదు ఇక్కడ లిస్ట్ అయ్యి ఉండే ఫైల్ ఫార్మాట్స్లో దీన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాగే అన్ని రిపోర్ట్స్ అవైలబుల్గా ఉంది. అండ్ వన్స్ దిస్ ఇస్ డన్ మనం యూజర్స్ అండ్ రోల్స్ని గురించి చూద్దాం. ఇక్కడ యూజర్స్ అండ్ రోల్స్ ఎందుకు యూస్ అవుతుంది అయితే మన ఆర్గనైజేషన్లో మల్టిపుల్ యూజర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఏమేం లెవెల్ ఆఫ్ పర్మిషన్స్తో జోహో బుక్స్ని యాక్సెస్ చేయాలి, వాళ్ళకి ఏం లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ రోల్స్ మనం ఇవ్వాలి అనేసి మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. రోల్స్ అనే సెక్షన్కి కింద వాళ్ళు ఒక కొత్త రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో కాంట్రాక్ట్ లెవెల్లో ఏం లెవెల్ ఆఫ్ పర్మిషన్, ఐటమ్స్కి, బ్యాంకింగ్కి, సేల్స్ అండ్ పర్చేస్ మాడ్యూల్స్కి, ఇలాగే ఒక్కొక్క మాడ్యూల్కి వాళ్ళకి మనం ఏం లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి అనేసి మీరు దాన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అనక రిమైండర్స్ అండ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్. సో ఈ రిమైండర్స్ అనేది ఎందుకు యూస్ అవుతుంది అయితే మనం ఆల్రెడీ ఇన్వాయిసెస్ ఏవైనా మనం క్రియేట్ చేస్తున్నామైతేను దానికి పేమెంట్ రిమైండర్స్ మనం ఏమైనా షేర్ చేయాలైతేను మనం రిమైండర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా బిల్స్ రికార్డ్ చేస్తున్నాము, ఆ బిల్స్కి మనం ఇంకా పే చేయట్లేదు అయితేనే మనకి అది రిమైండ్ అవ్వాలి అయితేను మనం ఆ రిమైండర్స్ అనే ఆప్షన్కి కింద రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ నోటిఫికేషన్స్. సో ఈ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేది ఏమిటంటే మనం ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో దానికి ఈమెయిల్ నోటిఫికేషన్ మన కస్టమర్స్ ఆర్ వెండర్స్కి పోవాలైతే కూడా మనం ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనే దానికి కింద పెట్టుకోవచ్చు. లేదు మనకి ఈ నోటిఫికేషన్స్ అని SMS ద్వారా వెళ్ళాలైతేను మన SMS నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసే ఇన్వాయిసెస్ అన్నిటికీను డిజిటల్ సిగ్నేచర్ కావాలైతేను మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. మన పేమెంట్ గేట్వేస్ రిలేటెడ్గా ఆల్రెడీ డిస్కస్ చేసేసాం.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటిగ్రేషన్స్ అనే ఈ పార్ట్లో చూస్తే అయితే జోహో బుక్స్ అనేది ఏమేమి అప్లికేషన్స్తో అంతా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ లిస్ట్ ఉంది. అనక ఆటోమేషన్, ఏదైనా ఒక వర్క్ మనకి ఆటోమేటెడ్ వేలో అవ్వాలి అయితే మనం ఆటోమేషన్ అనే ఈ ఆప్షన్కి కింద వర్క్ ఫ్లో రూల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ వర్క్ ఫ్లో రూల్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ యాక్షన్స్ మనకి ట్రిగర్ అవుతుంది. మనం పెట్టే ఫిల్టర్ని బేస్ చేసి ఇది ట్రిగర్ అవుతుంది. జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, సో అండ్ సో ఇన్వాయిస్ వాల్యూ 50,000కి పైగా ఒక ఇన్వాయిస్ మనకి క్రియేట్ అవుతుంది. అయితే ఆటోమేటిక్గానే మా ఆఫీస్లో ఉండే ఈ పర్సన్ హైయర్ అఫీషియల్స్ ఆర్ అడ్మిన్స్కి ఒక నోటిఫికేషన్, ఒక ఈమెయిల్లోనో లేదు ఈ జోహో బుక్స్లోనే ఇన్ యాప్ నోటిఫికేషన్స్ ఏదైనా అవ్వాలనో, సో దట్ ఇలాంటి ఒక క్రైటీరియా పెట్టి మనం ఒక ఈమెయిల్ అలర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగే ఆటోమేషన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీ ఆర్గనైజేషన్ డేటా అని మీకు డేటా బ్యాకప్ కావాలైతేను ఇక్కడ డేటా బ్యాకప్ అనే ఆప్షన్కి కింద మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఈ డేటా బ్యాకప్ అనే ఆప్షన్కి కింద మీరు డేటా బ్యాకప్ తీసుకునేటప్పుడు మీ డేటాని మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక లింక్గా పోతుంది. ఆ లింక్ని యూస్ చేసి మీరు జిప్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లోపల CSV ఫైల్స్లో మీ డేటా అన్నీ ఉంటుంది. సో ఇందాక వరకు మనం జోహో బుక్స్కి ఓవర్వ్యూ చూసాం. ఈ ఓవర్వ్యూ అన్నీ మనం చూసినాక ఈ డాష్బోర్డ్ని చెక్ చేస్తే టోటల్ రిసీవబుల్స్ ఎంత ఉంది, టోటల్ పేబుల్స్ ప్రెసెంట్లో ఎంత ఉంది, ఓవర్డ్యూలో ఎంత ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇన్ జస్ట్ గ్లాన్స్ మనకి ఒక డాష్బోర్డ్ అనే మన ఈ పేజ్లోనే ఓవర్వ్యూగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాము. సో ఇన్ కేస్ మీకు ఇంకాను ఏమైనా డౌట్స్ ఉన్నాయి అయితేను ఇక్కడనే మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. సో జోహో బుక్స్ ఇండియా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. సో వీఆర్ అవైలబుల్ ఫ్రమ్ Monday to Friday 9 AM to 7 PM. ఇన్ కేస్ మీరు తెలుగు సపోర్ట్ కూడా అవైలబుల్గానే ఉంది. లేదు మమ్మల్ని మెయిల్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ అనే ఆప్షన్కి కింద మీరు మీ క్వెరీస్ని మెయిల్లోనూ డ్రాప్ చేయొచ్చు. సో దట్ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సెషన్లో జాయిన్ చేసిన అందరికీను. హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.